శేఖర్ గారు మరి ఈ వీక్లో అంటే ఓటింగ్ ఎలా ఉంది? 8 మంది ఉన్నారు కదా నామినేషన్స్‌లో. సో వాళ్ళలో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది మనకి? ఇది యాక్చువల్‌గా మనకి మా సోమవారం నాడు జరిగిన నామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ 8 మంది గనక ఈళ్ళు నామినేషన్‌లో ఉన్నారు అని అన్నప్పుడు ఆ ముందు వారం పెర్ఫార్మెన్స్‌ని బట్టి ఆ మండేని ఈ నైట్ నుంచి ఓటింగ్ మీద పెట్టి వీళ్ళు లాస్ట్ వీక్ ఇలా చేశారు కాబట్టి వీళ్ళ మీద ఎవరికైతే నెగిటివిటీ ఉన్నదో వాళ్ళకి తక్కువ ఓట్లు పడుతుంటాయి, ఎక్కువ పాజిటివిటీ ఉన్న వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ పడుతుంటాయి. ఆ గ్రాఫ్ చూస్తే లాస్ట్ వీక్లో యష్మి గౌడ ఇదంతా ఇలా నెగిటివ్ ఉన్నది కాబట్టి ఆ ఎఫెక్ట్ మొదట 2 రోజుల్లో ఉంటుంది. దాన్ని బట్టి మనం ఎవరు అవ్వచ్చు అని అన్నప్పుడు మనం ఎక్కువ ఆ వారంలో మనకి నైనికకి సంబంధించి ఎక్కువ ఫుటేజ్ ఇవ్వట్లేదు ఇలా అని చెప్పేసి. కానీ అప్పటి నుంచి ఈ ఫ్రైడే వరకు కూడా టాస్క్లో ఉన్న పెర్ఫార్మెన్స్ని బట్టి ఓటింగ్లో గ్రాఫ్ పెరగడము తగ్గడము, పైన ఉన్న వాళ్ళు కిందకి రావడం, కింద ఉన్న వాళ్ళు పైకి రావడం అలా జరుగుతుంటుంది. ఎవరి విషయంలో మనకి మినహాయింపు వస్తుంది అని అంటే ఆల్రెడీ ఒక క్రేజ్ ఉండి వాళ్ళు వాళ్ళని ఓటింగ్ కోసమే వాళ్ళని నామినేషన్లోకి పెట్టి వాళ్ళు ఫస్ట్ ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉంటుంది. ఆ లెక్క ప్రకారం చూస్తే ఇప్పుడు మనం మండే డిస్కషన్ చేసాం మనం ఎవరు ఎలిమినేట్ అయితే దానికి దీనికి ఈ వారం రోజుల్లో జరిగిన ఆటల్లో జరిగిన వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన టాస్క్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి ఓటింగ్లో వాళ్ళ స్థానాల్లో మార్పులు వచ్చినాయి. ఇప్పుడు అయితే విష్ణుప్రియ, మణికంఠ వాళ్ళిద్దరు మనం మండే వాళ్ళ టాప్లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరూ కూడా ఈ 8 మందిలో వాళ్ళిద్దరూ టాప్లో కనిపిస్తున్నారు. విష్ణుప్రియకి దాదాపుగా మన కొన్ని వెబ్సైట్స్ పోల్స్, యూట్యూబ్ పోల్స్ ఇవన్నిటికి అన్అఫిషియల్ పోల్స్ చూస్తే అందులో చూస్తే విష్ణుప్రియకి 28% నుంచి 29-30 ఆ మధ్యలో ఓటింగ్ పడుతుంది. ఎక్కువ అయితే దాదాపుగా ఒక 28% ఓట్లు ఆమెకు పడుతున్నాయి. ఎక్కువ టాప్లో ఉన్నది ఆమె చాలా పోల్స్లో. ఆ తర్వాత మణికంఠ కూడా చాలా పోల్స్లో ఒక 15 నుంచి 19-20 మధ్యన ఓట్లు పడుతున్నాయి. ఓవరాల్గా చూస్తే అతనికి 19% ఓట్లు మణికంఠకి పడుతున్నాయి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ విచిత్రం మనం లాస్ట్ ఈ 2 వారాల్లోని కూడా అసలు నైనిక అనే ఆమెకి అసలు పెర్ఫార్మెన్స్కి స్కోప్ లేదు. ఆమె అసలు కనిపించకుండా పోయింది. అసలు ఏ టాస్క్లోనే అంత ఇన్వాల్వ్మెంట్ లేదు. లాస్ట్ వీక్ ఎలాగైతే స్లో అయిపోయిందో ఈ వీక్ కూడా అలాగే ఉన్నది. ఆమెకి ఇప్పుడు 11% ఓటింగ్తో అన్అఫిషియల్ పోల్లో ఆమె 3rd ప్లేస్లో ఉంది. అది ఎందుకు అని అంటే 3rd ప్లేస్లో ఉన్నది ఏంటని అంటే ఇక్కడ ఓటింగ్ ఎలా మారిపోతుంటుంది అని అంటే హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఒక ఆమె గొడవలు జరుగుతున్నాయి అని అనుకుందాం. ఇప్పుడు ఈ వారంలో చూస్తే పృథ్వీతో గొడవలు జరిగినవి ఉన్నాయి, యష్మి గౌడతో గొడవలు జరిగినవి ఉన్నాయి, మణికంఠతో గొడవలు జరిగినవి ఉన్నాయి. వీళ్ళంతా నామినేషన్స్లో ఉన్నా లేకపోయినా వాళ్ళతో సంబంధం లేకుండా ఆపోజిట్ పర్సన్కి సపోర్ట్ చేసి వాళ్ళకి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే గొడవల్లో ఉన్నారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కాబట్టి అందుకు వాళ్ళ ఓటింగ్లో ఎక్కువ వాళ్ళ స్థానాల్లో మార్పు వస్తుంది. ఆ లెక్కను చూస్తే నైనిక ఇక్కడ 3rd ప్లేస్లో రావడానికి కూడా కారణం ఏందని అంటే ఈమె అసలు ఏ గొడవల్లోని లేదు, ఆమె కూల్గా వెళ్ళిపోతుంది కాబట్టి అసలు ఆమె వివాదం లేదు కదా. ఆమె ఎందుకు వెళ్ళిపోవాలి, ఆమె కంటే డేంజర్ గేమ్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని వెళ్ళిపోతే అంటే హేట్ చేసి వాళ్ళని హేట్ చేసి వాళ్ళు వీళ్ళకి ఓట్ అయ్యొచ్చు. సో అలాగా ఈమె 3rd ప్లేస్లోకి వచ్చింది. కానీ అక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ మాత్రం దీనికి క్వైట్ ఆపోజిట్గా జరగవచ్చు. అది ఎలాగో లాస్ట్ని చూద్దాం. నెక్స్ట్ 4th ప్లేస్లో కిరాక్ సీత ఉంది. ఆమెకి 10% ఓట్లు పడుతున్నాయి. యాక్చువల్గా చాలా పోల్స్లో కిరాక్ సీత 3rd ప్లేస్లో ఉన్నది, నైనిక 4th ప్లేస్లోకి వచ్చింది. సో అయితే ఇక్కడ మనం చూడొచ్చింది ఏంటంటే ప్రేరణ, యష్మి గౌడ లీస్ట్లో కనిపించారు మొదటి 2 రోజుల్లో. ఎప్పుడైతే ఈ టాస్క్లో వాళ్ళు పెర్ఫార్మెన్స్ ఇచ్చారో, మంచిగా పెర్ఫార్మెన్స్ చేశారో వాళ్ళు మళ్ళీ 5th, 6th పొజిషన్కి వచ్చేసారు వాళ్ళిద్దరూ కూడా. మనం మొదటి నుంచి చూస్తే విష్ణుప్రియ, మణికంఠ, నైనిక, కిరాక్ సీత, ప్రేరణ, యష్మి గౌడకి 9% ఇద్దరికి కూడా కొన్ని పోల్స్లో 11 ఉంది, వాళ్ళిద్దరికి ఒక ఆమె ముందు ఉంది, కొన్నిట్లో ఏముంది. అయితే ఇద్దరికి కూడా సేమ్ ఓటింగ్ పడుతుంది. వాళ్ళు 5th, 6th పొజిషన్లో ఉన్నారు. అయితే ఇక్కడ లాస్ట్కి వచ్చేసి మనం మొదటి నుంచి కూడా ఫస్ట్ వీక్ నుంచి కూడా పృథ్వీ లీస్ట్లో ఉంటున్నాడు. అయితే ఈసారి ఏమైందనంటే ఈ అభయ్ నవీన్ ఈ చీఫ్గా ఫెయిల్ అవ్వడం ఒకటి, తన టీంని ముందుకు తీసుకెళ్ళలేకపోవడం ఒకటి,
బిగ్ బాస్ని క్వశ్చన్ చేయడానికి కరెక్ట్ పాయింట్ లేకపోవడం ఒకటి, తను తప్పు చేసినా సమర్థించుకోవడం, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అతను యాక్చువల్గా 7th పొజిషన్లో ఉండేవాడు, పృథ్వీ లీస్ట్ పొజిషన్లో ఉండేవాడు. ఇప్పుడు ఏమైందని అంటే పృథ్వీ ఏమో 7th పొజిషన్కి వెళ్ళాడు 7% ఓటింగ్ తోటి, అభయ్ నవీన్ 6% ఓటింగ్ తోటి లాస్ట్కి వచ్చేసాడు. సో ఈ ఓటింగ్ అని అంటే ఎక్కువ ఓట్లు ఎవరికి పడతాయి అని చూసినప్పుడు మనకి విష్ణుప్రియకి టాప్లోనే ఉన్నాయి. లీస్ట్ ఎవరైందనంటే అభయ్ నవీన్కి ఓటింగ్. ఈ ఓటింగ్ ప్రకారం చూస్తే ఈ వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అతనే ఎలిమినేట్ అవుతాడు, అతను కూడా ఎలిమినేట్ అయిపోతా అన్న దాంట్లోనే ఉన్నాడు అతను. సో వెళ్ళిపోయినా పర్వాలేదు అన్న దాంట్లో అతను ఉన్నాడు. కాబట్టి ఈ వారంలో ఓటింగ్ ప్రకారం చూసినా, అతని పెర్ఫార్మెన్స్ ప్రకారం చూసినా ఇక్కడ అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏందనంటే మనం సమయం పోల్లో కూడా మనం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి ప్రతి వారం లాగే సమయం పోల్లో కూడా మనం ట్యూస్డే కూడా మనం దీని మీద ఈ పోల్ మీద అప్పుడు కూడా మనకి ఆల్మోస్ట్ చూస్తే ఆ రోజు పృథ్వీ మీద ఎక్కువ నెగిటివిటీ ఉంది కాబట్టి లీస్ట్లో అతనికి ఉన్నాడు అప్పుడు. అయితే ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మనకి ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అంటే మనం వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళ స్థానాలు మారిపోతుంటాయి అనడానికి ఈ పోల్ ఒక ఎగ్జాంపుల్. ఎందుకనంటే అభయ్ నవీన్కి మొదటికి మనకి 5th-లోనో 6th-లోనో ఇలా కనిపించాడు మనకి ఫస్ట్ 2 రోజుల్లో. కానీ ఇప్పుడు చూస్తే అతను 21% ఓట్లతోటే అతనే ఎలిమినేట్ అవుతాడని చెప్పి ఎక్కువ మంది 21% ఓట్లు అతనికి పడి, అభయ్ నవీన్కి పడి. అండ్ నెక్స్ట్ ఏందని అంటే యష్మి గౌడ యాక్చువల్గా ఆమె ఎప్పుడెప్పుడు నామినేషన్లోకి వస్తుందా అని చెప్పేసి ఆమె లాస్ట్ విష్ణుప్రియతో గొడవ కానీ తర్వాత ఈ గొడవలన్నిటిలోని చూస్తే యష్మి గౌడకి సంబంధించి 18% ఓట్లు ఆమె ఎలిమినేట్ అవుతుంది అని చెప్పేసి సమయం పొల్లో వచ్చింది. ఆ తర్వాత చూస్తే మనకి పృథ్వీ మొదట్లో ఆమె నామినేషన్లో వచ్చిన ప్రతి వారం కూడా అతను లీస్ట్లోనే ఉంటున్నాడు. అతను కూడా 17% ఓట్లు పడినాయి అతను ఎలిమినేట్ అవుతాడని చెప్పి. ఆ తర్వాత లీస్ట్ చూస్తే విష్ణుప్రియకు ఉన్నది మళ్ళీ ఇందులో పోల్ రిజల్ట్. విష్ణుప్రియకి 13% ఈమె ఎలిమినేట్. ఎందుకనంటే అదే మనకి 2 రోజుల్లో చూస్తే ఆమె ఆ దోష దాంట్లో కానీ లేదంటే ఆమె కూడా మనకు టాప్లో కనిపించింది మొదటి 2 రోజుల్లో. మళ్ళీ శుక్రవారం వచ్చేటప్పటికి ఆమె ఎలిమినేషన్ ఎవరైతారని అంటే ఆమె 4th పొజిషన్లోకి వచ్చింది మళ్ళీ. అంటే రకరకాల మైండ్ సెట్స్ ఉంటాయి, రకరకాల ఇవన్నీ కూడా గమనించి ఓట్లు వేస్తారనడానికి ఈ పోల్లో మనకి ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. విష్ణుప్రియకి 13% ఓట్లు పడినాయి. ఆ తర్వాత చూస్తే మణికంఠకి 10% ఓట్లు పడినాయి, అతను ఎలిమినేట్ అవుతారని 10% ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు ఇందులో. నెక్స్ట్ చూస్తే ప్రేరణకి 7% ఓట్లు పడినాయి, ఆమె ఎలిమినేట్ అవుతుందని. మణికంఠకి 10% ఓట్లు పడినాయి, అది ముందు మనం చెప్పాము. ఇక లీస్ట్లో ఎవరున్నారని అంటే ప్రేరణ, సీత. అంటే వీళ్ళిద్దరు సేవ్ అని మన సమయం ఆడియన్స్ అనుకుంటున్నారు. సేవ్ అని వచ్చింది ఇందులో మనం చూస్తే. అక్కడ మనకి సీత ప్రేరణలో వీళ్ళిద్దరు అంటే లీస్ట్లో వీళ్ళకే ఎలిమినేట్ అవుతారని చాలా తక్కువ మంది వేశారు. అంటే మనం ఇందాక చెప్పిన పోల్స్కి దీనికి చాలా డిఫరెన్స్ కనబడుతుంది మనకి. ఎందుకంటే మరి సీతకి 6% అంటే అందరికంటే ఈమె సేఫ్ జోన్లో ఉన్నట్లు లెక్క. ఇక్కడ ప్రేరణ కూడా 7% ఓట్లు పడినాయి. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న దాన్ని ప్రకారం చూస్తే ఓటింగ్ ప్రకారంగా ఇదంతా మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే కేవలం ఓట్లు ఇవే కాదు, అక్కడ ఆ ఫుటేజ్కి సంబంధించి తర్వాత వాళ్ళకి ఎవరుని బాగా హైలైట్ చేస్తున్నారు అనేది కూడా అక్కడ ఇంపార్టెంట్. మనం చూస్తే వీకెండ్ నామినేషన్లో ఉన్న వాళ్ళలో ఎక్కువ ఎవరైతే స్క్రీన్ స్పేస్ దొరుకుతుందో వాళ్ళు ఆటోమేటిక్గా సేవ్ అవుతూ ఉంటుంటారు. చాలామంది తిట్టుకుంటూ ఉంటుంటారు వాళ్ళని, నామినేషన్లోకి వచ్చారు వీళ్ళు ఎప్పుడెప్పుడు నామినేషన్లోకి వస్తారా అని వెయిట్ చేస్తుంటారు. కానీ అలా సేవ్ అవుతుంటారు. ఆ వీక్ అంతా మనం చూస్తుంటే వాళ్ళకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ వస్తుంటుంది వాళ్ళకి. అక్కడ వాళ్ళకి నెగిటివ్గా అవ్వచ్చు, పాజిటివ్గా అవ్వచ్చు, ఎలా చూపించినా కూడా మనకి ఇక్కడ ఈ స్క్రీన్ స్పేస్ ప్రకారం ఎలిమినేషన్ జరిగితే ఎవరిని ఎలిమినేట్ చేయొచ్చు అని అంటే మనం ముందు చెప్పినట్టు ప్రకారం ఓటింగ్ ప్రకారం చూస్తే అక్కడ అభయ్ నవీన్ ఉన్నాడు. కానీ ఇక్కడ ఎలా జరగవచ్చు అని అంటే మనం ఈ లాస్ట్ వీక్ కానీ ఈ వీక్ కానీ మనం చూసుకుంటుంటే ఎక్కువ అసలు నైనిక మొదట్లో ఎంత మంచిగా పెర్ఫామ్ చేసిందో చీఫ్గా, తర్వాత చీఫ్గా వచ్చిన తర్వాత ఆమె ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత నుంచి నిన్న జరిగిన టాస్కుల్లోని కూడా ఆమె బెటర్గా పెర్ఫామ్ చేసి అవకాశం ఉన్నా కూడా ఆమె పెద్దగా వాళ్ళ చీఫ్ ఎలాగైతే చిల్ అయిపోయాడో ఈమె చిల్ అవ్వలేదు. కానీ అంత మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఈమెకి చాలా
తక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది అక్కడ. కానీ అభయ్ నవీన్ కనుక మనం చూస్తే ప్రతి ఫ్రేమ్లోనే అతను కనిపించాడు. నామినేషన్లో ఉన్న వాళ్ళకి ఓటింగ్ పడే అవకాశం ఉండేది, ఎందుకంటే అతను అందరికీ తెలిసిన పర్సన్, లేదనంటే అతనికి ఒక ఓటు బ్యాంక్ ఖచ్చితంగా పడుతుంది విష్ణుప్రియలాగా అనడానికి లేదు. కాబట్టి ఈ స్క్రీన్ స్పేస్ ఉన్నప్పుడు అతను మాట్లాడిన దాంట్లో పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా సరే ఓట్లు వేసే అవకాశం అయితే ఉంటుంది అక్కడ స్క్రీన్ స్పేస్ దొరికితే. కానీ ఇక్కడ ఏమవ్వచ్చు అని అంటే అతను ఎక్కువ చూపిస్తున్నాడు, ఎక్కువ కనపడుతున్నాడు, ఎక్కువ స్క్రీన్ స్పేస్ వస్తుంది కాబట్టి ఓట్లు అతనికి పడే అవకాశం ఉండొచ్చు, లేదనంటే మొత్తం లీస్ట్ కన్నా వెళ్ళొచ్చు. కానీ అక్కడ ఏంటంటే స్క్రీన్ స్పేస్ ఆ ఓటింగ్ గ్రాఫ్ని మార్చొచ్చు దాన్ని బట్టి చూస్తే కనుక మనకి నైనిక కనబడలేదు కాబట్టి, ఎక్కువ ఆమె స్కోప్ రాలేదు కాబట్టి ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అప్పుడు అభయ్ నవీన్ సేవ్ అవ్వచ్చు. లేదు ఓటింగ్ ప్రకారం గనక మనం చూస్తే గనక అభయ్ నవీన్ ఎలిమినేట్ అవ్వచ్చు, నైనిక సేవ్ అవ్వచ్చు.